14 పాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. దీంతో లక్ష్మణుడు అలా 14 పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు. అయితే లక్ష్మణుడు భార్య అయిన ఊర్మిళాదేవి రామాయణంలో ప్రముఖ పాత్ర ఉంది. ఊర్మిళాదేవి జనక మహారాజు కూతురు, లక్ష్మణుని భార్య. సీతను రాముడికిచ్చి పెళ్లి చేసినప్పుడు సీత చెల్లెలైన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు. శ్రీరాముడు సీతలతో లక్ష్మణుడు అరణ్యవాసం వెళ్తున్నప్పుడు అతనితో పాటు ఊర్మిళదేవి కూడా అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యింది. కానీ తన వృద్ధాప్య తల్లిదండ్రులను చూసుకోవటానికి అయోధ్యలోనే ఉండమని లక్ష్మణుడు కోరాడు ఊర్మిళను. రాత్రి వేళలో అడవిలో సీతారాములకు రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుండడంతో తన కర్తవ్యానికి ఆటంకం కలిగించొద్దని అన్నా వదినల సేవ కోసం వచ్చిన తనను ఈ 14 ఏళ్ళు విడిచిపెట్టమని నిద్రదేవతని లక్ష్మణుడు వేడుకుంటాడు. నిద్రదేవత అంగీకరించి నిద్ర ప్రకృతి ధర్మమని తన నిద్రని ఎవరికైనా పంచాలని కోరడంతో తన 14 ఏళ్ల నిద్రను లక్ష్మణుడు భార్య అయిన ఊర్మిళకు ప్రసాదించి ఆమెకు తన అభిప్రాయం తెలియజేస్తే తప్పక ఆమె అంగీకరిస్తుందని లక్ష్మణుడు చెప్తాడు. భర్త కోరిక ప్రకారం ఊర్మిళాదేవి సంతోషంగా నిద్రను పంచుకుంటుంది. అలా నిద్రను ఊర్మిళ స్వీకరించడంతో లక్ష్మణుడికి మేఘనాథుని సంహరించే అవకాశం దక్కింది. ఈ 14 ఏళ్లను ఊర్మిళాదేవి నిద్రగా పిలుస్తారు. పట్టాభిషేకమైన తర్వాత రాముడు ఊర్మిళాదేవితో మాట్లాడుతూ, తల్లి, వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలను తట్టుకొని నిలబడగలిగాం. అందుకే సీతా లక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు అని అన్నారట రాముడు. రాముడు అనుగ్రహానికి ఊర్మిళాదేవి కళ్ళు చెమ్మగిల్లాయి. అయితే ప్రభు, నాకు నీ పాద పద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేది వద్దు అంది ఊర్మిళాదేవి. ప్రతిరోజు నీ పాదాల చెంతకి చేరుకొని నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకుందట ఊర్మిళాదేవి. అప్పుడు రాముడు కలియుగంలో పూరి క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని రాముడు అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. పూరిలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం అందరికీ తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.